ఓం శూర్పకర్ణాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సద్గురు శ్రీ శివానంద పరబ్రహ్మణే నమః. సిద్ధభేదము 24వ భాగము. ప్రస్థానత్రయ సారానంతటినీ గురుశిష్య సంవాద రూపంలో మనకు అందిస్తున్నారు. కర్మము లేకున్నా ఒక నిమిషమైనను జీవించి ఉండుటకు సాధ్యము కాదని చెప్పుచున్నారు. నిద్ర అని చెప్పు సమయమున కర్మమన్నదని తెలియచున్నది. కర్మము ప్రవర్తన కాదనియు వాయువై ఉన్నదనియు తెలియచున్నది. ఆ కర్మము జీవశక్తియే యుండు వాయువు. అటువంటి వాయువు బయట వ్యాపించి లోకమున సృష్టించి ఆ లోకమును బంధించి కొనిన్నది. అప్పుడు లోకము కర్మ సంబంధమగుచున్నది. ఎప్పుడు చనిపోవునో అప్పుడు అటువంటి వాయువయుండు కర్మము తీరిపోచున్నది. దీనివలనే కర్మ ముగిసినదని లోకమును చెప్పుట. కావుననే లోకమును విషయమును బంధించియుండు కర్మమై వాయువయుండు శక్తిని అటువంటి బంధము నుండి వేరుపరిచి తన లోపలే నడిపించి దాని ఉద్భవస్థానమైన ఆకాశమునందు బ్రహ్మరంధ్రంలో చేర్చి లయించుటయే మోక్షమని చెప్పుట. ఇదియే కర్మయోగము. కర్మమనున్నది వాయువు. యోగమనగా చేర్చుట. కర్మయోగమనున్నది వాయువును చేర్చుట అనగా వాయువు యొక్క ఉద్భవ స్థానమైన ఆకాశమయుండు బ్రహ్మరంధ్రమునందు అది చేరుట. ఆ ప్రకారము చేయక నానా విధములుగా ఈశ్వరులని సంకల్పించి పూజించుటయు భజించుటయు నమస్కరించుటయు మంత్రములను జపించుటయు దానమిచ్చుటయు వ్రతములను ఆచరించుటయు మొదలగు వాటిని చేసి జనులు ఉపవాసముతో పరుండి కష్టపడి ఏదొక బుద్ధియు తెలివియు లేక అధోగతియే నశించి పోవుటయేగాక ఏదొక జ్ఞానము కలుగటలేదు. జ్ఞానము కలుగవలయునన్న పైన వివరించిన మార్గమును అనుసరించవలయును. అప్పుడు జ్ఞానము కలుగును. అదే కర్మయోగము. 8వ అధ్యాయం సంపూర్ణం. 9వ అధ్యాయము. గురు లోకమున ఇది వరకు గ్రహించియుండుటకు నేడు విరుద్ధముగా ఇప్పుడు చెప్పుచున్నారు. పంచభూతములను గురించి అహంకారము, మనస్సు, జీవుడు ఇవే బ్రహ్మ విష్ణు మహేశ్వరులని మీరు చెప్పినారు కదా. అయినా లోకమున పరంపరగా పైచెప్పిన ముగ్గురును సృష్టి స్థితి సంహారాదును చేయువారనియు వారిలో బ్రహ్మ రజోగుణము, విష్ణు సత్వగుణము, శివుడు తమోగుణము కలవారని చెప్పుట. కావున ఈ విషయమును చక్కగా వివరించి చెప్పవలెనని వేడుకొనుచున్నాను. లోకమన్నది యథార్థ తత్వమునకు విపరీతముగా ఉన్నది. కావున విపరీతముగా కనబడుటను గురించియు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరని వారిని గురించి చెప్పెదను. బ్రహ్మ ఎనున్నది అహంకారము, విష్ణువనున్నది మనస్సు, శివుడనున్నది జీవుడు ఉన్నదని విషయమును 5వ అధ్యాయమునందు వివరించి ఉన్నది కదా. దానిలోనే పై చెప్పబడిన త్రిమూర్తులు 3 విధములైన గుణములనియు అనగా తామస, రాజస, సాత్విక అనియు చెప్పి ఉన్నది కదా. అవునా మీరిప్పుడు శివుడు తామస గుణము, విష్ణువు సాత్విక గుణము, బ్రహ్మ రాజస గుణము అని చెప్పినట్లు ఎప్పుడునూ చెప్పుటకు లేదు. ఏలనగా బ్రహ్మ సృష్టికర్త కాదు. బ్రహ్మ ఎనున్నది అహంకారము. అహంకారమైన బ్రహ్మ మనస్సు నుండియే ఉద్భవించినది. ఆ మనస్సే విష్ణువు. అదెట్లనగా విష్ణువు నాభి నుండియే కదా బ్రహ్మ ఉద్భవించినదని చెప్పుట. అప్పుడు విష్ణువు లేనిడలా బ్రహ్మయూ లేదు, సృష్టియూ లేదు. బ్రహ్మయే సృష్టించునని మీరే చెప్పుచున్నారు. సృష్టికర్త అయిన బ్రహ్మ విష్ణువు నుండి ఉద్భవించినదనియు ఆ బ్రహ్మయే సృష్టించిన ఆ బ్రహ్మను సృష్టించినది విష్ణువై ఉన్నది. కాబట్టి విష్ణువు లేనిడలా బ్రహ్మయు సృష్టియూ లేదు. అదియుగాక బ్రహ్మకు అండజుడని ఒక నామము కలదు. అండజుడనగా గ్రుడ్డు నుండి కలిగిన వాడిని అర్థము. ఆ గ్రుడ్డు ఏదనగా ఈ కనపడు లోకము. ఈ లోకమును చెప్పునది మనలో నుండి ఒక గ్రుడ్డాకారముగా ప్రతిబింబించినది. దానికి దృష్టాంతమేమనగా భూమి ఎందెచ్చట నిలిచి చూచినను మనము చూచు ఆకాశము 4 భాగముల యందు ఈ భూమిని ముట్టినట్లును గుండ్రముగా గ్రుడ్డాకారముగాను కనపడుచున్నది. దాని ఉద్భవము తన మనస్సు నుండే. అదెట్లనగా మనస్సే శక్తి, అదే విష్ణువు. అప్పుడు శక్తి అయి మనస్సేయుండు విష్ణువే శుక్లము. అటువంటి శుక్లము శిరస్సైన ఆకాశమున ఇండుట వలన
ఆ ఆకాశం నందుండు శుక్లమే విష్ణువు. ఆ విష్ణువుకు శుక్లము మనలో నుండి వేరుపడక మనలోనే ఒక గ్రుడ్డాకారముగా నీటి బుగ్గల వలె బయట త్రోసి నిలబడుచున్నది. దానిని మోసుకునియే మనముండుట. అది ఎలాగనగా 4వ అధ్యాయమున చెప్పినట్లు నేపాలం పాలునందు ఒక కొబ్బరి పుల్ల కొనయందు ఉంగరములాగా నచుకట్టి దానిలో ముంచి ఆ పాలు విడిచిపోకుండా నట్లు ఊదినా దానిలో నుండి ఒక గ్రుడ్డాకారముగా బయట వచ్చి నిలబడుచున్నది. స్వల్ప సమయమునకు అది విరిగిపోవును. ఈ ప్రకారముగానే జీవుడు మనసైన శుక్లమును త్రోసుకుని దానిలో నుండి వేరై విడిచిపోక గుడ్డాకారముగా నీటి బుగ్గలాగున బయట త్రోసి ఉబ్బుకుని నిలుచుచున్నది. ఇది ఏ బ్రహ్మాండము అని లోకమును చెప్పుట. కానీ అది సరికాదు. మనలో నుండి బయటకు వచ్చి కనబడు ఈ లోకము పిండాండము అయ్యున్నది. ఇది బ్రహ్మాండము కాదు. బ్రహ్మాండమని చెప్పునది బ్రహ్మస్వరూపమైన శుక్లముండు శిరస్సు. ఆ శిరస్సు నుండి పై చెప్పిన లోకమును జీవశక్తియే, పరమాత్మయైన వాయువు, ప్రకృతియే, మాయ స్వరూపమై బయటకు త్రోసుకుని వచ్చినదే ఈ కనబడు లోకము. అందువలన మనము ఇప్పుడు లోకముని చెప్పబడుచున్నదైన ఈ కనబడు పిండాండమై ఉన్నది. ఈ పిండాండమై ఉండు లోకము బ్రహ్మాండమునందు గుడ్డాకారముగా ఉద్భవించిన సమయమున నేను అహంకారము కలిగినది. ఇందువలననే బ్రహ్మకు అండజుడని పేరు కలిగినది. ఆ అహంకారమునకే బ్రహ్మ అని పేరు. బ్రహ్మ యొక్క ఉద్భవం ఈ ప్రకారమై ఉన్నది. స్వామి, బ్రహ్మ ఉద్భవము పై చెప్పినట్లని పూర్ణముగా నమ్మియున్నాను. అయినా తాము చెప్పుదానని వినున్నప్పుడు తనకు తానే బ్రహ్మయని స్పష్టమగుచున్నది. కానీ వేద శాస్త్రాదులలో బ్రహ్మకు 4 ముఖములున్నవనియు ఆ ప్రకారము 4 ముఖములలో ఇండు బ్రహ్మ సృష్టించువాడనియు కనబడుచున్నది. అలాగే లోకమున గ్రహించి చెప్పుచూ వచ్చుచున్నారు. దీని తాత్పర్యమును వివరించి చెప్పవలెనని అపేక్షించుచున్నాను. అది సరి. అయినా ముఖమనగా ఏమని మీరు గ్రహించుచున్నారు? ముఖమన్నది ఇదిగో ఈ కనపడు శిరస్సునందు చెవి, ముక్కు, కన్ను, నోరు ఇవి అనగయుండు స్థలమై ఉన్నది. ఈ ముఖము లేకున్నా ఏదొక తెలివియు కలుగటలేదు. అట్లయినా ముఖమనగా ఏమని తెలుసుకునవలేను? తెలివి అని. అయినా మీరు చెప్పు స్థలము ముఖమైన ఒక శవమునకు ముఖము లేదా? ఉన్నది. దానికేమైనను తెలివి కద్దా? లేదు. కారణమేమి? దానిలో జీవుడు లేకపోవటం వలన. అట్లయినా జీవుడు లేకున్నా తెలివి కద్దా? లేదు. అప్పుడు తెలివి అనున్నదేది? జీవుడు. అప్పుడు తెలివి అయి ముఖమయుండు వస్తువు జీవుడై ఉన్నాడు. ఆ ముఖమయుండు జీవుని నుండి లోక ఉద్భవము. అదెట్లనగా ఒక బీజమున ఏ భాగము నుండి మొలక ఉద్భవించుట? దాని ముఖము నుండి. అప్పుడు దాని ఉద్భవం ఎచ్చటి నుండి? ముఖము నుండి. ఒక వస్తువు లేకున్నా ముఖము కద్దా? లేదు. ఒక వస్తువయుండు బీజమునందు మొదట ఏ భాగము ఉద్భవించుట? దాని ముఖము. అట్లయినా మొదట ఉద్భవించినది ముఖము. ముఖము నుండియే అన్నీ ఉద్భవించుట. అది మాత్రము కాదు. ఆ ముఖము బీజమున పై భాగమా క్రింది భాగమా? పై భాగము. అదే అట్లయినా ముఖము అనున్నది అని చెప్పునది తెలివి అయి పై భాగమై మొదట ఉద్భవమై ఉద్భవస్థానమై ఉండునటువంటివి అలాగు ఉండు వస్తువు మనకు లోకమై ఉన్నది. లోకము లేని ఎడల మనకు ఇలాగు ఏదేనూ కలుగదు. ఒక శవమునకు లోకము కద్దా? లేదు. కారణమేమి? జీవుడు లేనందున. జీవుడు లేని ఎడల లోకము కద్దా? లేదు. అప్పుడు లోకము ఎచ్చటి నుండి కలిగినది? జీవుని నుండి. అప్పుడు జీవుడు లోకమునకు ఎటువంటి సంబంధమైనది? జీవుడు లోకమునకు ముఖమైనది. కావున ముఖమన్నది జీవుడై ఉన్నది. అదియే తెలివి. అప్పుడు జీవుడై తెలివి అయ్యుండు ముఖము 4 విధములైన ముఖములై ఉన్నది. అదేదనగా మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారము. ఈ 4 ముఖములు లేనిడల సృష్టి కలగటలేదు. ఈ 4 ముఖములలో కుడుకుని బ్రహ్మయ్యుండు అహంకారము సృష్టించుట. నేను అవస్థ లేని ఎడల మీకు ఏదైనా కల్పించుట సాధ్యమున్నదా? లేదు. అట్లయినా కల్పించుదెవరు? తానే. మీరు ఏది చేసినను ఎవరు చేసినదని చెప్పుట? నేను చేసినానని చెప్పుట. ఇది మాత్రము కాదు. మీకు ఒక పుత్రుడున్నాడు. వానిని వేరొకడు పట్టి కొట్టినాడు. అప్పుడు కోపముతో మీరు అతనితో ఎవరు కల్పించిన బిడ్డను కొట్టుచున్నాడని అడుగుట? నేను కల్పించిన బిడ్డను మీరా కొట్టుటని అడుగుచున్నాను. ఆ సమయంలో
బ్రహ్మ కల్పించిన బిడ్డను మీరా కొట్టుటని అడుగుట కద్దా లేదు. అప్పుడు ఎవరు కల్పించినది? తానే. కావున బ్రహ్మకు 4 ముఖములున్నవని చెప్పునది పై చెప్పబడిన మనస్సు, చిత్త, బుద్ధి, అహంకారములై ఉన్నవి. ఇవి 4 చేరక ఏదొకటని కల్పించుటకు సాధ్యము లేదు. దానికి దృష్టాంతమేమనగా ఏదొకటని కల్పించుటకు బిడ్డలకు సాధ్యము లేదు. వారికి మనస్సును, చిత్తమును ఉన్నవి. కొంత పెద్దదైన తర్వాత వారికి బుద్ధి కలుగుచున్నది. అప్పుడు అది శ్రద్ధయించుటయు, వినుటయు, ఆలోచించుటయు కద్దు. నేను అవస్థ లేనందున ఏదొకటని కల్పించుటకు సాధ్యము కాదు. వాటికి నేనని అహంకారము పూర్ణమైనప్పుడు అవి కల్పించుచున్నవి. దానికి మరొక దృష్టాంతమేమనగా ప్రాయమునకు వచ్చిన వారు లేచుటకు వీలులేని ఒక విధముగు వ్యాధి వల్ల పరుండి ఎన్నప్పుడు వారికి మనస్సు, చిత్తము, బుద్ధి అని లేవా కద్దు. ఆ సమయమున వారికి నేనని అహంకారము కద్దా? అహంకారం ఉన్నది. కానీ అహంకారమునకు ఏదొకటని కల్పించుటకు సాధ్యము కాదు. కారణమేమి? నేనని అహంకారము ఒక శక్తి తగ్గిపోయినందున. అట్లయినా ఇప్పుడు ఏదైనా ఒకటని కల్పించుటకు ఏమేవి కావలేను? మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారము. ఇవి 4 కావలేను. ఈ 4 అవస్థలు లేని ఎడల ఏదొకటని కల్పించుటకు సాధ్యమగునా? లేదు. అట్లయినా ఈ 4 అవస్థలకే 4 ముఖములను చెప్పుట. ఇందువలననే బ్రహ్మకు 4 ముఖములను చెప్పుట. ఈ 4 ముఖములు లేని ఎడల ఏదొక సృష్టియూ లేదు. ఇందువలననే బ్రహ్మకు చతుర్ముఖుడనియు ఆ చతుర్ముఖుడే సృష్టించుటయని చెప్పుట. స్వామి, మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారములైన 4 ముఖములతో కూడిన మనమే బ్రహ్మైన స్పష్టమైనది. అయినా బ్రహ్మకు భార్య కలదియు, ఆమెయే తనకు పుత్రికయే ఉన్నదనియు, ఆమెకు సరస్వతియను నామమున్నదనియు, సరస్వతి బ్రహ్మకు తల్లి అనియు, సోదరిమనియు, భార్య అనియు, పుత్రికనియు వేదశాస్త్రాదులు అన్నయూ చెప్పియున్నవి. ఆ ప్రకారముండు బ్రహ్మ నేనని స్పష్టమై ఉండినప్పుడు దీని తాత్పర్యమేమి? దానికి తాత్పర్యం సరస్వతి బ్రహ్మకు పుత్రిక అనగా మొదట ఒకతని వివాహమాడి ఆమె వలన ఒక పుత్రికను గాంచి ఆమెకు సరస్వతి అని నామమిచ్చి ఆమెను వివాహము చేసుకుని నాడని ఏదైనా వేదశాస్త్రమునందు చెప్పినదా? లేదు. లేకున్నా బ్రహ్మ వ్యభిచారము చేయుటకు వెళ్ళి ఆమె వలన ఒక పుత్రికను కని ఆ పుత్రికను సరస్వతి అని నామమిచ్చి ఆమెను వివాహం చేసినాడని వేదశాస్త్రమునందు చెప్పియున్నదా? లేదు. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం శూర్పకర్ణ.